రియల్ ఎస్టేట్ వాడే భూమి కొనుక్కుంటాడు. 4,800 గజాలు ఉంటే అందులో వంతాడు దగ్గర దగ్గరగా ఒక 2,000 గజాలు ఓపెన్ స్పేస్ కావచ్చు, లేకపోతే రోడ్స్ కావచ్చు, ఫ్లాట్ కి ఫ్లాట్ కి మధ్యన గ్యాప్ కావచ్చు, ఇవన్నీ ఇవ్వడం వాడి డ్యూటీ. వాడి దగ్గర వాడు కొనుక్కుని దానికి అనుగుణంగానే డబ్బులు సంపాదించుకుంటాడు, దానికి అనుగుణంగానే ప్రజలకు అమ్ముతాడు. కానీ రియల్ ఎస్టేట్ వ్యాపార సంస్థలకి భూములు ఇవ్వడం ఏంటి? అర్థం కాని ప్రభుత్వం భూములు ఇవ్వడం ఏంటి? అదే దాంట్లో ఉపాధి వచ్చేది ఏంటి? రియల్ ఎస్టేట్ వ్యాపారానికి మనం అంటే మన దేశంలో ఉన్న రియల్ ఎస్టేట్ వాళ్ళు అందరూ ఎదవలా డబ్బులు పెట్టి కొనుక్కోవడానికి. వీళ్ళు మాత్రం ఉచితంగా పొందగలిగినటువంటి మహానుభావులా? ఏ ప్రాతిపదికన? ఇదివరకు రాజశేఖర రెడ్డి విమర్శించినప్పుడు వీళ్ళు అదే హిందూ ప్రాజెక్ట్ అనేది వెల్లాల ప్రాజెక్టు అట్లాంటి దాంట్లో ఎట్లా ఇచ్చారు, అట్లాగే అప్పట్లో ప్రసాద్ అని చెప్పి విజయవాడ ఎంపీగా కంటెక్ట్ చేసిన ఆయన ఉన్నాడు కదా, అతనిది సేమ్ కాన్సెప్ట్ కదా, రియల్ ఎస్టేట్ కి ఎట్లా ఇచ్చారు అన్న పాయింట్ రైజ్ చేశారు. అది పెద్ద కుంభకోణం అన్నారు. మరి ఇప్పుడు తాము చేస్తుంటే శృంగారం, ఎదురోళ్ళు చేస్తుంటే విచారం ఆలోచించుకోవాలి. సత్తా మీద చంద్రబాబు కింద ప్రేమ అంటూ వైసీపీ రైజ్ చేసి రియల్ ఎస్టేట్ సంస్థ సత్తా మీద చంద్రబాబు వల్లమాలి ప్రేమ చూస్తూ విశాఖలో 1,500 కోట్ల విలువైన భూమిని కేవలం 45 కోట్ల కట్టబెడుతుంది. అనకాపల్లి జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు అమర్నాథ్ ఆక్షేపించారు. ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేని రియల్ ఎస్టేట్ సంస్థకి ఇంత ప్రాధాన్యం ఎందుకని ప్రశ్నించారు. ఏ రాష్ట్రంలో లేని విధంగా సత్తాకి అప్పనంగా భూములు కట్టబెట్టడం వెనకాల అవినీతి దాగుందని ఆరోపించారు. సత్తా సంస్థకు వరుసగా ఇస్తున్న రాయితీలు చూస్తుంటే ప్రభుత్వ పెద్దలకి భారీగా ముడుపులు ముడుతున్నాయని అనుమానాలు వ్యక్తం చేశారు. ఇదే సంస్థ 2020లో హైదరాబాద్ లో కోకాపేటలో 20 ఎకరాల భూమిని 600 కోట్లకు కొనదట. అలాగే అక్కడ రాయదుర్గంలో భూమికి వేలం నడిస్తే ఎకరం 150 కోట్లకు కొనదు. కానీ ఆంధ్రాలో మాత్రం ఎకరం 50 కోట్ల విలువైన భూమిని కేవలం 1,50,00,000 రూపాయలు చెప్పిన 30 ఎకరాలకు కట్టబెడుతున్నారు. అలాగే సంస్థ నిర్మాణంలో సగం రెసిడెన్షియల్ కోసం వాడుకోవచ్చు అన్న ఆఫర్ అవినీతికి దాడులు వేయడమే. పెట్టుబడుల పేరుతో పెద్ద ఐటీ కంపెనీలను ముందు పెట్టి వాళ్ళ వెనకాల ఊరు పేర్లేని వర్షా వంటి అనామక కంపెనీల కమిషన్ కోసం భూములు పందారు చేయడమే చంద్రబాబు ప్రభుత్వానికి పనిగా మారింది. నిజానికి సత్తా సంస్థ రాష్ట్రంలో 1,200 కోట్ల పెట్టుబడి పెడుతుందని జీవోలో పేర్కొన్నా. మరి ఆ సంస్థ భూమి కొనుగోలు చేయలేదా? భూదోపిడీ బండారాలను బయట పెడతామంటూ ఫైన్ చేయాలి. అసలు మన కుంభకోణం ఎంతకంటే దారుణమైన కుంభకోణం ఏమైనా ఉండదు. కానీ కుంభకోణాన్ని కూడా అద్భుతంగా చిత్రీకరించుకోవడం అందరికీ చెల్లుతోంది.